హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేము ఇక్కడ బెంగళూరు వెళ్ళినాం కదండి. అక్కడ హుసూర్ అంట. అక్కడ ఆ ప్లేస్లో శివయ్య టెంపుల్ చాలా బాగుంది, గుట్ట మీద ఉన్నది. ఆ టెంపుల్ చూడంగానే నాకేమనిపించింది అంటే మన హైదరాబాద్లో బిర్లా మందిర్ ఉంటుంది కదా, హైట్లో ఆ టెంపుల్ గుర్తొచ్చింది. చూడండి, మేమైతే కుదిరినంత వరకు అయితే షూట్ చేసినాము. ఎక్కడ పోయినా కానీ కెమెరా అలౌడ్ లేదు అని అంటారు కదా, ఇక్కడ మ్యాక్సిమమ్ పోయే దారిలో అయితే షూట్ చేసిన. మళ్ళీ తర్వాత లోపల గర్భగుడిలో కొంచెం చిన్నగా షాట్. చాలా బాగుంది టెంపుల్ అయితే, బాగుంది. చూడండి మీరు కూడా, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్లో చెప్పండి బెంగళూరు వెళ్ళినప్పుడు. ఇదిగోండి అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, నేను. మా ఆయన అయితే షూట్ చేస్తాడు కదా, ఇంకా మేము పోయే దారిలో పోవాలి, మా ఆయన షూట్ చేసుకుంటూ వస్తాడు. వాళ్ళు మాకు చూపించడానికి మరీ తీసుకెళ్ళారు ఈ టెంపుల్కి. కానీ చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉన్నది. ఇక్కడ కూడా టెంపుల్ పైన దీపం వెలిగిస్తారు. అంటే ఆ ప్లేస్లో మొత్తము అప్పుడు కార్తీక మాసం అంట. మనకు అయిపోయిన తర్వాత కార్తీక మాసం అప్పుడేనంట వాళ్ళకి. ఇక దీపాలు కానీ జ్యోతులు అక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా వెలిగేయడము మంచిగా అనిపించింది నాకైతే. ఇదిగోండి బయటికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూడండి, అక్కడ నంది ఇంతకుముందుకు పెద్దగా ఉండేనంట నంది. కదా పాత గుడి, ఇప్పుడు కొత్తగా బయట కొంచెం కొంచెం పోయిన దగ్గర కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. లోపలైతే మాత్రం మొత్తం పాతదే, ఇంకా ఏం చేంజ్ చేయలేదు. గర్భగుడిలోనైతే అట్లే ఉంది అని అన్నారు. లోపల నంది ఎదురుగా శివయ్య. ఇదిగోండి జ్యోతులు చూసిరా, అక్కడైతే కార్తీక మాసం అంట అప్పుడైతే. ఇక్కడ మెయిన్ ఇదైతే సీక్రెట్గా తీసిండు మా ఆయన, ఎందుకంటే తీయొద్దు అని అంటారు కదా పంతుళ్ళు. ఇంకా పాత గుడి అంటే మాకు ఇష్టం అనిపిస్తుంది, మీకు కూడా చూపిద్దామని తీసిండు. ఏమనుకోకండి. మెయిన్గా అక్కడైతే చిన్నగా గర్భగుడి అయితే గోల్డ్ కలర్లో ద్వారం ఉంది కదా, అదే గర్భగుడి. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా పోయిన వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేయండి. మీ శారదా టాక్స్. నేను ఎక్కడెక్కడ పోయినా అనేది నేను ఒక్కొక్క వీడియో పెడతాను, చూసి అందరూ నాకు కమెంట్లో చెప్పండి. అంత అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇంకా బయట కూడా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇదిగోండి మెయిన్ గర్భగుడి. సీక్రెట్గా తీయాల్సి వచ్చింది కాబట్టి అట్లా షేక్ అయింది కెమెరా. ఇక్కడ ఈ టెంపుల్ నైట్లో చూడండి, లైటింగ్ కానీ ఎంత సూపర్ ఉంది కదా. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి నైట్ అయ్యింది. సరేలే లైటింగ్ తోటి ఉంది కదా అని చెప్పి ఇది ఒక వీడియో తీసుకున్నాము. సూపర్ ఉన్నది లైటింగ్ తోటి అయితే. మనకైతే తెలియదు, హుసూర్ టెంపులే అంటారంట అక్కడ పక్క కోనేరు కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది కోనేరు అయితే. మేము బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే అక్కడ అర్థమైంది. ఇక్కడ గుడి దగ్గర ఉంది కదా, అక్కడ ఒక కాంతిలాగా వెలుగుతుంది కదా, అక్కడనే గుడి పైన శిఖరం పైన దీపం పెట్టారు. అట్లా పెడతారంట కార్తీక మాసం అన్ని రోజులు పైన వెలగాలంట, అసలు ఆరకుండా చూస్తారంట అది దీపం. అంతా నైట్ అవుట్ సీన్ ఇదంతా. నాకైతే సూపర్ అనిపించిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ పాప శనివారం ఆదివారం పిల్లలకి ఒక 20 మెంబర్స్ అట్లా పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తుందంట. ఎందుకో నాకు కూడా షూట్ చేసి చూపించాలనిపించింది. ఇంకా చాలాసేపు చెప్పింది ఆమె. ఇంకా నా హెల్త్ అనేది బాగలేకపోయేసరికి నేను ఏదో కొద్దిగా తీసి వీడియో తీసి పెట్టిన అంతే. పిల్లలు అయితే టైం టు టైం మంచిగా, అసలు నాకే చిన్న చిన్న పిల్లలు చూస్తే నాకు ఒక ఆనందం అనిపించింది. ఓన్లీ సాటర్డే సండేనే నేర్పిస్తారంట, ఒక 2 hours అట్లా టైము. కొంచెంలో నేనైతే వీడియో తీసి పెట్టిన.